ఏం జరుగుతూ ఉంది? 50% దాటొద్దంటే దాని అర్థమైంది 22%, 23% అన్నమాట. ఇక ఆ శాతం కూడా లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడరు, చూపిస్తాను నేను. ఇక్కడ మనం చూసుకోవాలి, వాళ్ళకి ఎందుకు సిగ్గు లేదో మరి ఏందో తెలియదు. ఇక వాళ్ళు మనుషులా మరి ఆఫీసర్లా వాళ్ళు ఎవడో తెలియదు. లంగలు ఇక సర్పంచ్ రిజర్వేషన్లో బీసీలకు గుండు సున్నా. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో చూసుకోరు, ఒకసారి కుబేయి కనుక్కోరి. మంచిర్యాల జిల్లా కోటపల్లి అనేటువంటి మండలానికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరి. రిజర్వేషన్లో ఎవరెవరికి ఇంతించరు ఏం కథ అని కనుక్కోండి. ఆ కొడుకులో కూడా నిర్ణయించిన కూడా వాడిని తొక్కుర్రి పోయి. ఇది ఎందుకంటే ఇదంతా కూడా జరుగుతుంది ఏంటంటే అంత కనుసన్నలోనే జరుగుతుంది, తెలియదా? ఆఫీసర్ పీక్తున్నారా, గడ్డి పీక్తున్నారా నాయన? తెలిసేగా జరుగుతుంది ఇదంతా. చెన్నూరు నియోజకవర్గం ఇది. మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎస్సీలకు 12 ఇచ్చిండ్రు రిజర్వేషన్లలో, ఎస్టీలకు 3 ఇచ్చిండ్రు, జనరల్ 16 ఇచ్చిండ్రు, బీసీలు ఏం సున్నానంట. ఆ మధ్య రిలీజ్ చేసి రద్దు చేసిన వాటిలో 12 బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు అది లేదు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 22% కూడా లేదు. 42% అనేది బూటకమే. బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇగో ఇది పరిస్థితి. ఏదిరా అనేది అయ్యే జాగీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతారు. ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఎక్కడ కూడా లేదు లెక్క. ఎక్కడ కనీసం మొత్తం అన్రిజర్వ్డ్. ఇగో ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్లకైనా వీళ్ళు వాళ్ళు అడుక్కుంటే మన ఆకలి తీరదు. ఇప్పుడు అందుకే గద్దరనే చెప్తాడు, అడుక్కుంటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకోవాలరు అంటాడు. గుద్దు గుంజుకోవాలి, లేకపోతే రాదు లెక్క. ఇంకో ఇది కథ. సర్పంచుల రిజర్వేషన్లలో బీసీలకు గుండు సున్నా. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఇది. కనుక్కోరు ఒకసారి. 12 ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి 3 గ్రామాలు, జనరల్ 16 ఇస్తే బీసీలకు సున్నానట. ఇంకో ఇది పరిస్థితి అర్థం చేసుకోవాలి మనకు. ఇక మనకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఏదో చేస్తారు, పీక్ పెడతారంటే ఒవ్వడు పీక్ పెట్టారు నాయన. మన ఓట్లు మనం వేసుకోవాలి, అది లెక్క.